ఈరోజు చర్చికి వెళ్దామమ్మా. వచ్చే వారం వెళ్దాం నాన్నా. ఇలాగే మీరు పోయిన వారం కూడా చెప్పారు. ఆ మనం చర్చికి వెళ్ళలేదే తప్ప దేవుణ్ణి వెతక్కుండా ఉండలేదే. అవును, ఈ అచ్చటిని ఒకరోజైనా చర్చికి వెళ్ళడానికి చూపించారా? ఏంట్రా గొణుక్కుంటున్నావ్? ఏం లేదమ్మా, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నానా. మన విన్నపాలను వినేటువంటి స్థలం, మన ప్రార్థనకి బదులిచ్చే స్థలమే దేవుని ఆలయం. యెహోవా మీకన్నిటినీ తుడవాలి అంటే, మీకు సమాధానము సంతోషము ఇవ్వాలి అంటే, మీ కొరతలను యెహోవా తీర్చాలి అంటే ఆలయానికి వెళ్లడం ఆపకండి. ప్రియమైన ప్రేక్షకులకు మా శుభాకాంక్షలు. పండింటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషం. ఈ సంవత్సరమంతా దేవుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు దిగులు చెందకండి. ఈ రోజు కార్యక్రమంలో మనం చర్చికి వెళ్లే అవసరం గురించి చూడబోతున్నాం. కరోనా సమయం ముందు వరకు లేఖనం తీసుకుని ఎప్పుడు చర్చికి వెళ్లేవారు కూడా ఈ రోజు ఇంట్లోనే ఉండి ప్రార్థించడానికి అలవాటు చేసుకున్నారు. స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ కార్డ్, స్మార్ట్ క్లాసెస్, అలా అని లోకమంతా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల, టెక్నికల్ అయినందువల్ల పిశాచి సభ ప్రార్థనను స్మార్ట్ చర్చిగా మార్చేసి అందర్నీ ఇంట్లోనే ప్రార్థించేలా చేశారు. దేవుడి పిల్లలు దేవుడి మహిమని చర్చికొచ్చి తెలుసుకోకుండా పోవడానికి వాళ్ల కళ్ళని వాళ్లే మూసేసుకున్నారు. చివరి కాలం పునర్జీవనం చర్చిలోనే మొదలవుతుంది, పునర్జీవన అగ్ని చర్చిలోనే మొదలవుతుంది అని తెలుసుకున్న పిశాచి దేవుడి పిల్లల్ని చర్చికి రాకుండా చేయడాన్ని ఆపేస్తుంది. అపోస్తులు పౌల్ మనకొక ఆలోచనిచ్చారు. అదేంటో తెలుసా? చర్చికి రావడం మర్చిపోవద్దని. అందుకనే కుటుంబంతో ప్రతి వారం ఆదివారం చర్చికి వెళ్దాం, దేవుని మహిమని పొందుదాం. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏవండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కానీ వాయిస్ డల్గా ఉందే, ఏంటి ఒంట్లో బాలేదా? అటువంటిదేమీ లేదు, ఆఫీస్లోనే కాస్త ప్రాబ్లం. ఆఫీస్లో సమస్య ఏంటండి? ఏమైంది? 4 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటూ ఉన్నారు. ఈ నెల ఇచ్చేస్తాం, వచ్చే నెల ఇచ్చేస్తాం అని చెప్పి 4 నెలల వరకు లాగేశారు. ఏం చేస్తారండి? అదే నాకు ఏం అర్థం కావట్లేదు. ఉన్న ఇంటికి ఇంకా అద్దె కూడా ఇవ్వలేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏవండి, కావాలంటే నా దగ్గరున్న డబ్బులు మీ అకౌంట్లో వేయమంటారా? సరే వెయ్యి. కానీ నీకు కష్టమేమో కదా? కష్టమేమీ లేదండి, కానీ మీరు కష్టపడకూడదుగా. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తా. అక్కా, నాకిప్పుడు చాలా అవసరమక్కా. మీరు తీసుకున్న డబ్బులు తిరిగిస్తే బావుంటుంది. ఏంటమ్మా నువ్వు ఇలా సడన్ గా అడిగితే ఎక్కడినిచ్చి తీసురాను? లేదక్కా, మా ఆయనకి 4 నెలలుగా జీతం వేయలేదు. చాలా కష్టపడుతున్నారు. ఆయనకి డబ్బులు పంపించాలి, అందుకునే అర్జెంటుగా అడుగుతున్నాను. నేను కష్టపడుతున్నానమ్మా, నీ డబ్బులు మోసం చేయనమ్మా, తిరిగి ఇచ్చేస్తాను. చాలా అవసరమక్కా. ఏంటమ్మా నువ్వు చెప్పిందే తిరిగి చెప్తున్నావు? నాకు కాస్త పనుంది, నేను వెళ్తున్నాను.
ఏంటి మేడం, ఇంటి లోను 2 నెలలుగా కట్టలేదు? మా ఆయనకి ఆఫీస్లో జీతం ఇవ్వట్లేదు, అందుకని మేము కట్టలేదండి. ఏంటమ్మా, మీ ఆయనకి ఆఫీసులో జీతం ఇవ్వలేదని మా ఆఫీసులో నేను చెప్పగలనా? నా మొహం మీదే కొడతారు. కాస్త మా పరిస్థితి అర్థం చేసుకోండి. పరిస్థితులు అర్థం చేసుకోవడానికి నేనేమన్నా బ్యాంక్ నడిపిస్తున్నానా? నేను ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను. నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నన్నేం చేయమంటారో చెప్పండి. వచ్చే నెల కలిపి కట్టండి. వచ్చే నెల కూడా ఇలాగే మాట్లాడతానని అనుకోవద్దు, అంతే చెప్పగలను. ఏంటి సుపి, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు? కొద్ది రోజులుగా ఇంట్లో ఆశీర్వాదమే లేదక్కా. డబ్బుల కష్టం ఒకటి, ఆయనకి కూడా జీతం సరిగ్గా ఇవ్వట్లేదు. బ్యాంకుకి లోన్ కట్టలేకపోతున్నాం. ఏం చెయ్యాలో తెలియట్లేదక్కా. ఎందుకు ఇలాగా సడన్గా మారిపోయిందని అర్థం కావట్లేదు. ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? అవునక్కా. దశమ భాగం సరిగ్గా ఇస్తున్నారా? అవునక్కా. సుపి, నువ్వు నీ కొడుకు సరిగ్గా చర్చికి వెళ్తున్నారా లేదా? చర్చికా? ఒరే, నేనే రెడీ అయ్యాను, నీకెందుకురా లేటు? త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. అవును, ఈ అర్జెంటుని ఒకరోజైనా చర్చికి వెళ్ళడానికి చూపించారా? ఏంట్రా గొణుక్కుంటున్నావు? ఏం లేదమ్మా, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నానని అంటున్నా. అమ్మా లేవండమ్మా. పడుకోరా, ఈరోజు సండే కదా, ఎక్కువసేపు పడుకుంటా. చర్చికి వెళ్ళట్లేదా అమ్మా? వచ్చే వారం చూసుకుందాం, నువ్వు పడుకోరా. నాకు కాఫీ అయినా ఇవ్వండమ్మా. లేవండమ్మా. వీడొకడు. అవును, నీ నిద్రపోవడం నీకు ఇష్టం ఉండదు. అయ్యో. అమ్మా, ఉమ్, ఈరోజు చర్చికి వెళ్దామమ్మా. వచ్చే వారం వెళ్దాం నాన్న. ఇలాగే మీరు పోయిన వారం కూడా చెప్పారు. ఆ? మనం చర్చికి వెళ్ళలేదే తప్ప దేవుణ్ణి వెతక్కుండా ఉండలేదే. ఇదిగో కాఫీ తాగు. టీవీలో ఆన్లైన్ సర్వీస్ వస్తుంది, నువ్వు సైలెంట్గా ఆన్లైన్ సర్వీస్ అటెండ్ చేయి. అమ్మా, అదే లాక్డౌన్ పూర్తయింది కదా, ఇంకా ఆన్లైన్ సర్వీస్ అటెండ్ చెయ్యాలా? రాను రాను పెద్దోళ్ళగా మాట్లాడుతున్నావు, సైలెంట్గా కూర్చో. ఏంటి సుబి, నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు? చర్చికి వెళ్ళి చాలా రోజులైందక్కా. నీ భర్త అయినా సరిగ్గా చర్చికి వెళ్తున్నారా లేదా? అయితే ఎలా అమ్మా ఇంట్లో కష్టం రాకుండా ఉంటుంది? సభ ఒకటై వచ్చేటప్పుడు వదిలేయకూడదని వాక్యములు చెప్తున్నాయి. ఎలామా మీరు చర్చికి వెళ్లకుండా ఉండగలుగుతున్నారు? మీకసలు మనసాక్షి లేదా? అక్క, చర్చికి వెళ్ళకపోయినా కూడా ఆన్లైన్ సర్వీస్ అటెండ్ అవుతానక్కా. సుబి, ఆన్లైన్ సర్వీసు మనం నేరుగా చర్చికి వెళ్ళడం ఒకటమ్మా. నువ్వు ఆన్లైన్ సర్వీస్లో ఎలా ఉంటావు? చర్చిలో ఉన్నప్పుడు భయభక్తితో నువ్వు ఉండగలవా? నువ్వు ఆన్లైన్ సర్వీస్లో ఉంటున్నావు అనుకో, నీకు ఫోన్ వస్తోంది, నువ్వు ఏం చేస్తావు? సర్వీస్ని స్టాప్ చేసి తర్వాత ఫోన్ మాట్లాడేసి వచ్చే కదా దాన్ని చూస్తావు. వంట చేసుకుంటూ ఆన్లైన్ సర్వీస్ని అటెండ్ చేస్తావు, అంతే కదా? ఆన్లైన్ సర్వీస్లో చర్చ్కెళ్ళి దేవుణ్ణి మొక్కుకోవడంలో చాలా తేడా ఉందమ్మా. ఏ రోజైనా సర్వీస్ అటెండ్ చేయలేకపోతే అప్పుడు నువ్వు ఆన్లైన్ సర్వీస్ అటెండ్ చేసుకో, అది తప్పు కాదు. ఇంట్లో వయసైన వాళ్ళు, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకది ప్రయోజనంగా ఉంటుంది. నువ్వు మాత్రం కాదు సుబి. ఈరోజు చాలా మంది సండే చర్చికి వెళ్ళట్నే లేదు, చర్చికి వెళ్ళడమే చాలా కష్టం అనుకుంటున్నారు. అది ఎంత పెద్ద తప్పని తెలియకుండా ఉన్నారు. దేవుడు ఆశీర్వాదం ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇప్పుడు దేవుణ్ణి తలుచుకోవడమే మర్చిపోతున్నారు. నీ భర్త కూడా అంతే కదా?
ఆ ఆశీర్వాదం వచ్చిన వెంటనే చర్చికి వెళ్ళడమే ఆపేశారు. ఇప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదంలోనే చేయి పెట్టేశారు. ముందు మీ తప్పు అర్థం చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. ఖచ్చితంగా చర్చికి వెళ్ళండి. తర్వాత చూడు, నీ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది. సరే అక్క. సరే, టీ ఆరిపోతుంది, తీస్తాగు. ప్రియమైన వారులారా, చర్చికెళ్లే అవసరం గురించి జ్యోతి అక్క నాటకంలో మనం చూసాము. ఈ రోజు చాలా మంది బద్ధకం వల్ల చర్చికి వెళ్లకుండా, దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా మాటకి మాత్రమే ఆరాధన చేస్తున్నారు. పునర్జీవన ఆపడానికి పిశాచి ఆన్లైన్ ఆరాధన తీసుకొచ్చింది మీరు చూశారు కదా. ఇకపై చర్చికి వెళ్లడం మర్చిపోకండి. ఇప్పుడు మీ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి చల్లారాణి అప్పాదురై సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, మీరు దేవుడి దగ్గర ఆశీర్వాదాల్ని పొందండి. యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామం ద్వారా మీకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం కోసం, ప్రార్థించడం కోసం యెహోవా వాక్యాన్ని మనకి ఇచ్చినందుకు యెహోవాకి స్తుతులు తెలుపుకుంటున్నాను. ప్రియమైన వార్లారా, పరిచర్య చేసే మార్గంలో కొంతమందిని కలిసేటప్పుడు వాళ్ళ యొక్క కార్యాలని పంచుకుంటారు. కలిసి ప్రార్థించే విధంగా యెహోవా మాకు కృపని ఇస్తున్నారు. చూడండి, కొంతమంది సహోదరులు చెప్తారు, ఆలయానికి ఆదివారం నేను మాత్రమే వెళుతున్నాను, నా భర్త రావడం లేదు, పండగ దినాలలో మాత్రమే ఆలయానికి వస్తారు, క్రిస్మస్, న్యూ ఇయర్, మంచి శుక్రవారం రోజున, ఈస్టర్ పండగ రోజున, ఇలా పండగ రోజుల్లో మాత్రమే ఆలయానికి వచ్చే అలవాటు వారిలో కనిపిస్తుంది. దీనికోసం మీరు ప్రార్థించండి అంటారు. కొందరు సహోదరులు చెప్తారు, మాకు సమయం లేదు, అందువల్ల నెలకు ఒకసారి ముఖ్యమైన రోజున ఎంచుకొని ఆ ముఖ్యమైన రోజున ఆరాధన కోసం మేము కుటుంబం అంతా వెళ్తుంటాం. ఇంకొంతమంది ఏమంటారు అంటే, మాకు బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, వ్యాపారాన్ని వదిలేసి ఆలయానికి వెళ్లలేనటువంటి పరిస్థితి మాది. అలా చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన వార్లారా, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? హెబ్రీయులకు 10వ అధ్యాయము 25వ వచనం చెబుతుంది, కొందరు మానుకొనున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించుము. అయితే దేవుని వాక్యం చెబుతుంది, హెబ్రీయులకు 10:25లో సమాజం కూడి వచ్చుటను వదలకూడదు. ఇతరులకు కూడా దీని గురించి నేర్పించమని దేవుడు వాక్యం చెబుతుంది. దేవుడు ఆలయంలో, అది దేవుని ఇల్లు, దేవుడు ఉంటున్న ఇల్లు. చూడండి, మా ఏరియాలో కొంతమంది దేవుని తెలియని సహోదరులు కొన్నిసార్లు ప్రార్థించమని కుటుంబానికి కూడా కొంతమంది తెలియకుండా వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు చెబుతారు, మనసులో చాలా బాధగా ఉందా, వేదనగా ఉందా, మీ ఆలయం మా ఇంటి పక్కనే ఉంది, అది నాకు చాలా ఆశీర్వాదకరమైన కార్యము, అందువల్ల కుదిరినప్పుడు ఏం చేస్తానంటే ఆలయంలోకి వెళ్తాను, మనసు విప్పి నా భారం మొత్తం చెప్పేసి వస్తాను, కానీ నాకు ప్రార్థించడం రాదు, కానీ నా మనసులో ఎటువంటి వేదన ఉందో అదంతా చెప్తాను. నేను మళ్ళీ అక్కడి నుంచి లేచి వచ్చేటప్పుడు చూడండి, నాకు సమాధానం ఏర్పడుతుంది. అందువల్ల నాకు ఎప్పుడైతే ఒక భారము, ఒక దుఃఖము, బాధ, కొన్ని వేదనలు చెప్పుకోవాలా, వెంటనే చూడండి ఎవరికీ తెలియకుండా ఆలయానికి వెళ్తాను. ఒక పక్కకెళ్ళి కూర్చుంటాను. నాకు ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, ఏం తెలియదు కూడా. కానీ అందరూ ఆలయానికి వెళ్తున్నారు, నేను వెళ్దామని వెళ్లేదాన్ని. ఇప్పుడు మాటిమాటికి వెళ్తున్నాను. భారంగా ఉంటే, దుఃఖంగా ఉంటే వెళ్ళి చెప్పుకుంటున్నాను. నేను కూర్చొని ఆ విషయాన్ని చెప్తాను. యేసు అలా పిలిచి చెప్తాను, నాకు ఎన్నో విషయాలు ఆ యేసు చేశారు. ఆ ఆలయానికి వెళ్ళి నేను తిరిగి వచ్చే నా దుఃఖము తొలగి ఒక సమాధానంతో కూడా, సంతోషంతో కూడా వస్తూ ఉంటానని చెప్తారు. ఈరోజు ఇంకా చూడొచ్చు, వచనంలో కూడా కీర్తనలు 18:6లో కూడా చెప్పబడి ఉంది, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను.
అయితే దేవుని వచనం చెప్తుంది, నాకు ఏర్పడిన బాధలలో దేవునికి మొరపెట్టి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన ఆలయానికి వెళ్ళి చేరింది. అయితే చూడండి, మన విన్నపాలు చెప్పుకునేటువంటి స్థలం, మన ప్రార్థనకి బదులిచ్చే స్థలం దేవుని ఆలయం. అయితే ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీరు ఆలయానికి వెళ్ళేటువంటి కార్యాలలో ఒకవేళ కొరత చెంది ఉండవచ్చు, లేదా ఆలయానికి వెళ్లకుండా వేరే ఏదైనా సాకులు చెప్పేరుగా ఉండొచ్చు, లేదు మీ విన్నపము ఆలకించు విధంగా యెహోవా మీ కన్నిటినీ తుడవాలంటే, మీకొక సమాధానము సంతోషము ఇవ్వాలి అంటే, మీ కొరతల్ని యెహోవా నెరవేర్చాలి అంటే ఆలయానికి వెళ్లడం ఆపకండి. దేవుని సమూహానికి వెళ్లి వేచి ఉండి ప్రార్థించేటప్పుడు ఆ అనుభవాన్ని పొందిన వారికే ఆ సంతోషం తెలుస్తుంది. కావున ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీరు ఆ అనుభవంలో బలపడాలి. కుదిరిన సమయం అంతా ఆలయానికి వెళ్ళండి. ఆదివారం ఆలయ ఆరాధనని వదలకుండా దేవుని సమూహంలో వెళ్లి వేచి ఉండుట, సంఘంలో ఉండుట దేవునికి ప్రీతిగల కార్యం. అది మనకి, మన కుటుంబానికి ఆశీర్వాదం. ఈ రోజుకి ప్రేమైన వార్లారా, ఎన్నో విన్నపాలతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ పిల్లలు లేని పరిస్థితుల్లో దేవుడు ఒక బిడ్డని ఇవ్వాలి, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. లేదా కుటుంబం రక్షింపబడాలి, ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నానే, నా ప్రార్థనకి బదులు దొరకలేదే, ఆ విధంగా మీలో ఒక దుఃఖం మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. మీ మనసులో ఉన్న భారం ప్రార్థించినా కూడా ఆ భారం తొలగని విధంగా, ఆ దుఃఖము తొలగని విధంగా ఉండొచ్చు. కానీ ఒక విషయం చూడండి, ఆలయానికి వెళ్ళి దేవుని పాదాల వద్ద దాన్ని రుచి చూడండి. రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. నేనెన్నోసార్లు అనుభవాన్ని పొందాను. కానీ ఆ విధంగా దేవుని సమూహానికి వెళ్ళి, దేవుడా నేను మీ పాదాల వద్దకు వచ్చానయ్యా, మీరు తప్ప నాకు వేరే దారి లేదు, మీరు ఉన్న ఇంటికొచ్చాను, నాకు దయచూపండి, మీ కనికరం గల కన్నులు నా మీద ఉంచండి అని దేవుని సమూహంలో ప్రార్థించేటప్పుడు, ఇంతవరకు నా దుఃఖం మారలేదే, నాలో ఉన్న భయం తొలగలేదే, గందరగోళం పోలేదే, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ప్రార్థన ఆలకించలేదన్న వేదన తొలగలేదే, అటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. దేవుని సమూహంలో దేవుని ఆలయానికి వెళ్ళి మీ విన్నపాన్ని దేవుని సమూహంలోంచి ప్రార్థన చెయ్యండి. యెహోవా ఖచ్చితంగా మీ విన్నపాలకు బదులిస్తారు. ఇంకా చూడండి, ఒక వచనం చెప్పబడుతుంది, కీర్తనలు 36:8 ఈ విధంగా చెప్పబడి ఉంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. అయితే ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం, ఒక సంపూర్ణమైన తృప్తి దేవుని సమూహంలో, దేవుని ఆలయంలో మనం వెళ్ళి ఆయన్ని స్తుతించి, ఆయన్ని ఆరాధించి, దేవుని సమూహంలో అణుచుకొని అర్పించుకొని మన కార్యాలను విశ్వాసంతో చెప్పి వచ్చిన తర్వాత చూడండి, ఒక సంపూర్ణమైన తృప్తి, మనశ్శాంతిగా రాగలము. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయం, అక్కడికి వెళ్ళే ఒక అలవాటుని, ఒక అనుభవాన్ని వదిలివేయకండి. సంఘానికి రావడానికి యెహోవా ఎదురుచూస్తున్నారు. ఒకే ఒక సాక్ష్యాన్ని మీకు విశ్వాసం వచ్చేలాగా చెప్పి మన ప్రార్థనలోనికి వెళ్ళిపోతున్నాం. చూడండి, గ్రామాల్లో పరిచర్య చేయడం నాకు చాలా ఇష్టం. అప్పుడు 6-7 సంవత్సరాలకి ముందుగా ఒక తల్లి చెప్పిన సాక్షి. అప్పుడు ఆ తల్లిని చూడండి, మట్టిని దున్నే పని, ప్రభుత్వంలో మట్టిని దున్నే పని ఇచ్చారు, ఆ పని చేస్తున్నారు. ఆమెకు కొడుకు, ఆ కొడుకు పుట్టిన సంవత్సరానికే ఆ తల్లి యొక్క భర్త చనిపోయారు. ఆ తల్లి వాడిని చదివించారు, కానీ వాడు ఎక్కువ చదువుకోలేకపోయాడు. ఆ తల్లి వాడిని ఎక్కువ చదివించలేకపోయింది. 5వ తరగతి వరకే వాడు చదివాడు. ఆ తర్వాత గ్రామంలో ఇల్లు కట్టే పనులకి, చిన్న చిన్న పనులకి వెళ్ళిపోయాడు. కానీ 6 సంవత్సరాల క్రితం ఆమె చెప్పిన ఒక విషయం, అంతకుముందు 2 సంవత్సరాల క్రితం వాడికి ఒక జ్వరం వచ్చిందంట. తర్వాత ఒక కాలు వంగిపోయింది. ఆ తర్వాత వాడు నడవలేకపోయాడు. అందరూ చెప్పారు, అక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడికి వెళ్ళి చూడండి, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, వసతి లేదు, నాకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి నాకు ఒకే ఒక విషయం తెలుసు, దేవుని ఆలయం నా ఇంటి పక్కనే ఉంది. అది గ్రామం. ఆమెను చూడండి, అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న తల్లి చెబుతుంది, నేను ఆలయానికి నా కొడుకుని, నడవలేడు, ఒక కాలుతోనే వాడు నడవగలడు, భుజం మీద వాడి చేతిని వేసుకొని అలా మెల్లిగా వాడిని ఆలయానికి తీసుకుని వెళతాను. తీసుకెళ్లి ఆలయంలో ఉన్న నూనెను ప్రార్థన చేసి ప్రతిరోజు సాయంత్రం సమయంలో కాలికి రాసి అలాగే 1 గంటసేపు 2 గంటల సేపు నా భారాన్ని కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేసి నా బిడ్డను తీసుకొనొస్తాను. ఇలా 2 నెలలు గడిచాయి. నన్ను చూసి అందరూ పరిహసించడం ప్రారంభించారు. పిల్లాడిని ఎత్తుకుని వెళ్తుంది, పిల్లాడిని ఎత్తుకెళ్తుంది, వాడు ఇంకా ఎక్కడ నడుస్తాడు అని చెప్పేవారు. కానీ జరిగిన విషయం, నేను ఆలయానికి వెళ్లడం ఒక్కరోజు కూడా మానలేదు. ఏదో ఒక గంజి తాగుతాము,
నేను పని ముగించుకుని వచ్చాక ఆ గంజి తాగాక కొడుకును మోసుకొని అక్కడికి వెళ్తాను. వెళ్ళాక దేవుని సమూహంలో అలాగే పడుకోబెట్టేస్తాను. నూనె పూసిన తర్వాత, దేవుడా, ఇది మీ కల్వరి రక్తంగా నేను పూస్తున్నాను దేవుడా అని నాకు తెలిసిన విన్నపాన్ని, ప్రార్థన్ని నేను చెప్పి ప్రార్థిస్తూ ఉంటాను. రోజులు గడవను చూడండి, ఆ వంగిన కాలు నార్మల్గా మారడం ప్రారంభించింది. దాదాపు 1.5 సంవత్సరంలోపు పూర్తిగా తానుగా నడిచే విధంగా ఒక బలాన్ని దేవుడు ఇచ్చారు. ఆ బలాన్ని ఎక్కడ పొందాడు? యెహోవా ఆలయంలోనే. ఏ పరిచారకుని వద్దకు వెళ్లి ప్రార్థించడం నాకు తెలియదు. ఖర్చు పెట్టి ఊళ్ళు తిప్పడం నా వల్ల కాదు. వైద్యుల వద్దకు తీసుకెళ్లి ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. నాకు తెలిసిన ఒకే వ్యక్తి యేసు ఒక్కరే. ఆలయంలో యేసు ఉన్నారు, నాకు చదువు లేదు. ఆలయంలో యేసు ఉన్నారు, ఆయన దగ్గర నా బిడ్డను అప్పగించేద్దాం. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. నాకేమో భర్త కూడా లేడు, నా బిడ్డ నడవలేకుండా ఉన్నాడు. యేసు, మీరు తప్ప నాకు వేరే మార్గం లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, నాకు సహాయం చేయండి. ఆ ఒక్క మాట చెప్పి 1 గంట సేపో 2 గంటల సేపో అక్కడ కూర్చొని వస్తాను. నన్ను చూసి ఎంతోమంది పరిహసించారు. కాని సంవత్సరం తర్వాత కొంచెంగా రోజురోజుకి బలాన్ని పొందుతూ వచ్చింది. 1.5 సంవత్సరాల తర్వాత పూర్తిగా నడిచే విధంగా, ఏ సపోర్టు లేకుండా వాడు నడిచే విధంగా యెహోవా కృప చూపించారు. అది మాత్రం కాదు, మా ఊళ్ళో వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ గ్రామంలో ఆ తర్వాత చాలామంది ఆలయానికి వెళ్లడం ప్రారంభించారు. చాలామంది అద్భుతాలను పొందారు. ఈరోజు వీడేనమ్మా నా కొడుకుని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పారు. పరిచర్యలో నన్నొచ్చి కలిశారు, సాక్ష్యం చెప్పారు. ఈరోజు ప్రియమైన వారలారా, ఆలయంలో యెహోవా ఉన్నారు. ఆ విశ్వాసంతో వెళ్ళండి. ఆలయంలో ఆరాధన జరుగుతుందో లేదో దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళండి. యెహోవా ఉన్నారు. నా విషయాలన్నింటినీ దేవుడికి చెప్పడానికి వెళ్తున్నాను. అలా చెప్పేటువంటి అర్పణతో కూడా మీరు వెళ్ళండి. ఆలయానికి వెళ్లే మిమ్మల్ని యెహోవా గౌరవిస్తారు. దేవుని ఆలయానికి వెళ్లి ఆయన పాదాల వద్ద మీ విన్నపాలను ఉంచితే ఆయన వింటారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యెహోవా సాక్షిగా నిలుపుతారు. ఆశీర్వాదాన్ని పొందే విధంగా మనమందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మేము కృతజ్ఞతాభావంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రం చెప్తున్నాము. దేవుడా, సంఘం కూడి వచ్చేటువంటి ఇష్టపడే దేవుని యొక్క శక్తిగల యెహోవాకు దేవుడా, నాతో కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని అర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆలయాన్ని ప్రేమించడానికి, ఆలయ కార్యములు పనిచేసేటువంటి ఒక అనుభవాన్ని, కృపని ప్రతి ఒక్కరికి ఇవ్వండి దేవుడా. ఆలయానికి ఇవ్వాల్సిన కానుకలను ఇచ్చేటువంటి మనసుని వారికి ఇవ్వండి దేవుడా. మనసులో మీరు మాట్లాడండి దేవుడా. ఆలయం అనేది మీరు ఉండే స్థలము. మీకోసం పరిచర్య చేసే విధంగా ఒక అర్పణని నాతో పాటు కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను దేవుడా. మీరు ఆలయంలో ఉన్నారు దేవుడా. ఆలయంలో ప్రతి ఒక్కరి విన్నపాలను వినేటువంటి దేవుడు మీరు. విన్నపాలకి బదులిచ్చే దేవుడు మీరేనయ్యా. ఆ నిశ్చితతో నాతో పాటు కలిసి ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఆలయాన్ని ప్రేమించే విధంగా, ఆలయానికి వెళ్లే విధంగా అనుభవాన్ని యెహోవా ఇచ్చి మీరు గౌరవించాలని ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఆలయ ఆరాధనకు వెళ్లేటప్పుడే యెహోవా అనే నేను చూస్తాను, యెహోవా యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుతాను, యెహోవా నన్ను, నా కుటుంబాన్ని సాక్షిగా నిలుపుతారు అనే విశ్వాసంతో దేవుడా మీ నామాన్ని మహిమపరచడానికి యెహోవా కృపచూపు విధంగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజు వీరి విషయంలో బాధ్యత తీసుకుంటున్నందుకు కృతజ్ఞత తండ్రి. కుటుంబాలని, ఆలయాన్ని ప్రేమించడానికి, ఆలయంలో మీకంటూ సేవ చేయడానికి, ఆలయంలో మీ నామాన్ని మహిమపరచడానికి, ఆలయంలో ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చే విధంగా యెహోవా ప్రతి ఒక్కరికి చూపిస్తున్న కృప కొరకు కృతజ్ఞత. యెహోవా నామము ఈ రోజు ప్రార్థించిన ప్రతి కుటుంబం ద్వారా మహిమ పడబోతున్నందుకు కృతజ్ఞతతో స్తుతిస్తున్నాము, స్తోత్రం చెప్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీ నామము ఎల్లప్పుడూ మహిమ పడుతూనే ఉండునుగాక. యేసు ద్వారా ప్రార్థన విన్ను మంచి తండ్రి, ఆమేన్. అద్భుతంగా మనమందరం ప్రార్థన చేశాం. యెహోవా మన ప్రార్థన విన్నారు. అర్పించిన విధంగా ఆలయానికి వెళ్లడాన్ని వదలకుండా ఆలయానికి వెళ్ళండి. సంఘానికి వచ్చుటను యెహోవా ఇష్టపడే కార్యము. ఆ వాక్యము మీలో ఎల్లప్పుడూ ఉండేలా గుర్తుపెట్టుకోండి. ఆలయానికి వెళ్ళండి. ఆలయానికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి నిజాయితీగా కనిపించండి. ఆలయంలో యెహోవా కొరకు సేవ చేయండి. ఆలయానికి వెళ్లి దేవునికి మీ వల్ల కుదిరిన సేవ చేయండి. దానికి తగ్గ ఘనతను దేవుడిస్తారు. ఇప్పుడు కూడా దేవుడు చెప్పేటువంటి వాక్యము, నా జనానికి ఇతర జనానికి వ్యత్యాసాన్ని చూపిస్తాను అనే వాక్యం ప్రకారం మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తారు. మీ కుటుంబాల ద్వారా యెహోవా నామం మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమంలో దేవుని వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. భక్తుడు దావీదు చెప్తున్నారు, 1000 రోజుల కన్నా మీ ఆలయంలో ఉన్న ఒక్క రోజే చాలా గొప్పది. అందువల్ల తప్పకుండా చర్చికి వెళ్ళటానికి మనం అప్పగిద్దాం, దేవుణ్ణి సంతృప్తి పరుద్దాం. ఈ కార్యక్రమం గురించి కామెంట్స్, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి.
ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో ఇదే సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.